జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాపై ఫోకస్ పెట్టారా? విజయవాడ పార్లమెంటు స్థానానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించనున్నారా? పనిలో పనిగా గుడివాడ, గన్నవరం ఇన్ఛార్జీలను కూడా ప్రకటిస్తారా? ఈ మేరకు కసరత్తు జరుగుతోందా? జిల్లాల పర్యటనకు ముందే అక్కడ ఇన్ఛార్జీలు రానున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయవాడ పార్లమెంటు స్థానంలో పట్టు చిక్కడం లేదు. 2014, 19, 24 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ. 2014, 19 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని గెలిచారు. 24 ఎన్నికల్లో మాత్రం అదే కేశినేని నాని వైసీపీ అభ్యర్థిగా మారారు. ఆయనపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని శివనాథ్ గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేశినేని నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని తేల్చి చెప్పారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఉంది. బలమైన కమ్మ సామాజిక వర్గం నేత కోసం జగన్ అన్వేషిస్తున్నారు. గుడివేడ నియోజకవర్గంలో సైతం కొత్త అభ్యర్థిని బరిలో దించాలని చూస్తున్నారట జగన్. అక్కడి నుంచి వైసీపీకి ప్రాతినిధ్యం వహించారు మాజీ మంత్రి కొడాలి నాని. ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు నాని. 2014, 19 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి చేపట్టారు. ఆయన చుట్టూ ఇప్పుడు కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే ఇంతలో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. అందుకే ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిని ప్రకటిస్తారని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా తలశీల రఘురాం పేరు వినిపిస్తోంది. అంతకంటే సమర్థుడైన నేత దొరికితే వెనువెంటనే ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గన్నవరం నియోజకవర్గ విషయంలో కూడా జగన్ సీరియస్ గా దృష్టి పెట్టినట్లు సమాచారం. అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా వల్లభనేని వంశీ ఉండేవారు. కానీ ఆయన చుట్టూ కేసులున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇప్పట్లో కేసుల నుంచి బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ తరుణంలో అక్కడ కొత్త ఇన్ఛార్జిని ప్రకటిస్తారని సమాచారం. ప్రధానంగా సుంకర పద్మశ్రీ పేరు వినిపిస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ వచ్చారు. ఒకానొక దశలో పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె పేరు వినిపించింది. అయితే షర్మిల నియామకాన్ని ఆమె వ్యతిరేకించారు. ఇప్పటికీ రెబల్ గా ఉన్నారు. వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే జగన్ పద్మశ్రీ విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో వల్లభనేని వంశీమోహన్ భార్య పంకజశ్రీ సైతం తనకు ఇన్ఛార్జ్ పోస్ట్ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళా నేతల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే కృష్ణా జిల్లాపై జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టడం విశేషం.